అందరికీ నమస్తే. మంచిగున్న రానుల్లా నేనైతే మస్తున్నా. ఇయాల కత్తన్ నాకు వార్తలు తీసుకొచ్చిన మరి ఆలస్యం ఎందుకు, ముందుగాలైతే నెత్తికి తెలియుద్దాం పాన్రి. అలుగుడుకెంచి దిగనట్టుండు జీవన్ రెడ్డి, బుజ్జగించిండ్రు కాంగ్రెస్ పెద్దలు సారథానికి పోయి. గులాబీ పార్టీల ముసలం కౌశిక్ రెడ్డి మీదనేనట గరం. పిల్లుల కోసం చనిపోతాండ్రు ఆడపిల్లలు, వీళ్ళ ఆలోచనతోటి గుబ్బులు పడతాండ్రు తల్లిదండ్రులు. గుడ్లు ఇయ్యద్దట చదువుకునే పిల్లగాన్లకు బల్లల్లా, అర్థమైతలేదట పరమార్థం గరికపాటే సారు మాటల్లల్లా. మా జీవన్ రెడ్డి సారు బీఆర్ఎస్లో కలుతాడు కావచ్చు, కాదు సారుకు పార్టీ అంటే పావురం, ఏదో బాధపడతాడు కానీ గట్లా ఇడిచిపెట్టిపోతాడా? కన్న తల్లి లెక్క సారుకు చెయ్యి పార్టీ అంటే అప్పుడే హ్యాండ్ ఇస్తాడా ఏంది? అస్సలు ఇయ్యడు. అది సరే కానీ కొత్త పార్టీ పెట్టేటట్టే ఉండు కదా. ఊకో అసొంటి ఏం జరిగాయి, బాధలా ముచ్చట్లు కామను కానీ పార్టీ మారేంత ఉండదు. కొత్తది పెట్టాడు. ఇగో జగిత్యాలలా గివ్వే నడిచినాయుల్లా, కానీ గియాల ఈటికి పోలీస్ స్టాప్ పడ్డట్టే ఉంది. ఎందుకంటారా? జగిత్యాల షేయి పార్టీని పట్టుకొని ఇప్పటికీ షేయి ఇడవని సీనియర్ నేత జీవన్ రెడ్డి సారు. అంత మంచిగా ఉండగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ షేయి పార్టీకి షేక్ హ్యాండ్ ఇచ్చి కండువగా అప్పుకున్నప్పటి సంది ఉల్టా పల్టా అయింది జీవన్ రెడ్డి సార్ కథ. ఆ సార్ వచ్చిన కాడ నుంచి నన్ను పట్టించుకుంటలేరు, నన్ను దేక్తలేరు, నన్ను లెక్క ఎత్తలేని గుస్సాయించండు జీవన్ రెడ్డి సారు. జరంతా అలిగిండు కూడా మరి. ఇక పాత క్యాండిడేట్ ఎప్పటి సందో షేయి నిడవ నేత, ఇసొంటి నేత ఇప్పుడు పార్టీలకించి బయట కత్తాడు. ఉగాది తర్వాత ఫైనల్ అనే ముచ్చట వినిపించిన ఈ నడిమిట్లా. ఇక ఇయ్యాల రంజాన్ పండగ ఉండుతోటి అటు గులాబ్ పార్టీ మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత ఇంకిందరు కార్యకర్తలతో కలిసి కనిపించిండు. మరిది ఉత్త పండగ పుట్ట ముచ్చట్నా లేకపోతే పార్టీ మారి ఇక మద అంటారు ఇంకిందరు. ఇక ఇది ఇట్లుంటాయి. ఇలా అలిగిన సార్ను ఊకోక అని చెప్పేందుకు వచ్చారు కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నేతలు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్ సార్లు. ఎంతసేపు జీవన్ రెడ్డి సార్ తోటి మాట్లాడిర్రు. మీరు దిగులు వాడద్దు, మీ తీరు మీదే, మీ లెక్క మీదే, ఎవరో అత్తే మీకెందుకు ఇంపార్టెంట్ ఇయ్యం, నీ పేరు నేను పెద్దోళ్ళకి చెప్తా అని ఊకోబెట్టే సౌలత్ చేశారు కానీ సఫలం కానట్టుగా అనిపించింది కథ. పార్టీ మారద్దు, అసొంటి ముచ్చట కరెక్ట్ కాదని జీవన్ రెడ్డి సార్ తోటి మాట్లాడినాం, అండగా ఉంటామని చెప్పినాం, సీఎం సార్ తోటి తీసుకుపోతాం, ముచ్చటను కావాల్సింది ఇప్పిస్తాం. జగిత్యాలంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగిత్యాల. అభివృద్ధి కోసం కొందరు ఎమ్మెల్యేలను తీసుకున్నాం గంతే, అంతకు మించి ఓ లెక్క కాదు, ఓళ్ళు తక్కువ కాదు. జీవన్ రెడ్డి బాధపడితే మేం బాధపడ్డట్టు అని చెప్పుకొచ్చింది శ్రీధర్ బాబు సారు. జీవన్ రెడ్డి గారి గురించి తెలంగాణ రాష్ట్ర తెలియని వాడు ఎవరు ఉన్నారు. ఒక పద్ధతి గల నాయకుడిగా దాదాపు 4 దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ప్రతి సందర్భంలో ప్రభుత్వంలో ఉండి సంక్షేమాన్ని, ప్రతిపక్షంలో ఉండి ప్రజల గొంతు వినిపించడానికి అహర్నిశలు కృషి చేసిన మా నాయకుడు జీవన్ రెడ్డి గారు. వారిని కలవడానికి వచ్చినాం, వారితో మాట్లాడటం జరిగింది. ఇక పార్టీల అవమానం గౌరవం లేనప్పుడు ఎందుకు ఉండాలని అడిగిందట సూటిగా జీవన్ రెడ్డి సార్ ప్రశ్న. కొడుకులకు ఏం సమాధానం చెప్పాలి, నాకు కిలవలేని చోట ఎందుకుంటున్నామంటే ఏం చెప్పాలని అడిగిందట. మరి ఏం చేద్దామంటే తీసుకున్న ఎమ్మెల్యేను పక్కకు పెట్టాలనే సమాధానం వినిపించిందట. ఆఖరికి సారి చెప్పి ముచ్చట ఏం చేసిండట జీవన్ రెడ్డి సారు. ఇక నడ్డి మీదకించి దాన్ని అటెన్కి వచ్చి అయ్యో దెబ్బ తాకిందా, ఆయింట్మెంట్ ఊయమంటావా అని సేపాయి మాటలు మాట్లాడితే ఎట్లా, గరం మీద ఉన్నప్పుడు పోతే మంచిది కాదని ఇన్నొద్దులకు వచ్చిర్రా, దొంగలు పడ్డారని కుక్కలు మొరిగినట్టు ఇదేంది, ఎన్నికలు అప్పటిసంది బాధపడితే గిప్పుడు వచ్చి నానా చిన్న అంటే ఊకుంటామా అని గరంలోనే ఉన్నారట జీవన్ రెడ్డి సార్ ఫ్యాన్లు జగిత్యాలలా. మరిది ఎటు పోతుంది ఏందో పోర్రి. కాళ్ళల్లో పిల్లడ్డమైనట్టే అత్తరమ్మ ఇల్లు. ఏ గడియలో పుట్టినవురా, నువ్వంతా జట్టనే, ఎటన్నా ఓంగా నువ్వు ఎదురు రాకు. అరే జట్ట మొక్కపోడా, నువ్వు ఏడుంటాడా బొగ్గే కర్రె మొక్కపోడా, నోట్లే మచ్చలున్నాయి, నువ్వు ఏమనకురా అంటే అట్లనే అవుతుంది. ఏమో నీ దరిద్రం, అది ఏడన్నా ఉంటే ఉన్న కాడనే మాడి మాస అవుతుంది. ఈడు ఏ గడియలో పుట్టిండో కానీ అంత నాశనం. ఇగో ఇసొంటి ముచ్చట్లు మస్తు ఇంటారు కదా. కానీ ఇప్పుడు గులాబీ పార్టీలో ఉన్న ఓ లీడర్ గురించి కూడా కొందరు ఇట్లే మాట్లాడుకుంటుండ్రు.
గులాబీ పార్టీలా ఏమైతాందో అర్థం కాకచ్చినట్టే ఉందిలా. పార్టీని ఏమన్నంటే ఊకోడు, మైకుల ముంగటికచ్చి తిట్టిపోతాడు. పెద్ద మనిషి కేసీఆర్ సారునేమన్నంటే అస్సలు ఊకోడు. కౌశిక్ రెడ్డి సార్ అనే పేరు సంపాదించిండు, కానీ ఈ సారే ఈ పార్టీలో ఉంటాడా లేకపోతే తీసేత్తరా అనే ముచ్చట్లు వినిపిస్తున్నాయి. సారు పనులు నచ్చలేవట, సారు శైలి ఇముడతలేవట కొందరికి. అందుకే కొందరు పార్టీకి రాజీనామా చేస్తాం అంటాన్రట. సారుకు వ్యతిరేకంగా ఈడికే హుజురాబాద్ నియోజకవర్గంలో 5 మండలాల గులాబీ నేతలు ఏకమైనట్టు ముచ్చట్లు పెట్టుకుంటాన్రు అక్కడుండేటోళ్ళు. కౌశిక్ రెడ్డి కక్ష పట్టిండు, ఈయన ఏడుంటే ఆడనే లొల్లి, పార్టీ కథం, ముందుకు సాగదనే మాటలు మాట్లాడుకుంటా జమ్మికుంటలో ఉన్న ఓ రిసార్టులా రహస్యంగా కలిసి మంతనాలు చేసుకుండ్రట. ఈ గుంపు సమావేశానికి ఏకంగా 100 మంది దాకా వచ్చిండ్రట. ఈ సారు పోరు తట్టుకోలేక పార్టీనే ఈడతందుకు కసరత్తులు ఎత్తాన్రట కొందరు. మరి కౌశిక్ రెడ్డి మీద గంత కోపం పెంచుకున్న నాయకులు ఎవలన్నది మాత్రం బయటకు రాలే ఇంకనైతే. అయినా వీళ్ళు నిజంగానే పార్టీ మారతారా, మారినా ఏ పార్టీలో ఏరుతారో అన్నది క్లారిటీ లేదు. కానీ మొత్తం మీద కౌశిక్ రెడ్డి మీద కోపం మాత్రం బాగానే పెరిగినట్టుంది వాళ్ళకు. మరి ఇంట్లో కుంపటి పెట్టుకున్నట్టు ఆళ్ళదాళ్ళు కూసోని ముచ్చట పెట్టుకొని క్లారిటీ తెచ్చుకోక గిదేందో అర్థమైతలేదు అంటాన్రు ఇంకిందరు కార్యకర్తలు. మేడారం అప్పుడు పోలీసులతోటి లొల్లి, నడి రోడ్డు మీద ధర్నా, కరీంనగర్ సిపి మీద కామెంట్లు, గప్పట్ల జగిత్యాల ఎమ్మెల్యేతో లొల్లి, గ్రానైట్ క్వారీ యజమానికి బెదిరింపులు, ఇట్లా ఏదో ఒక లొల్లి ముంగట పడే వరకు ఇంకింత కోపం పెరిగిందట ఆడున్నోళ్లకు కౌశిక్ రెడ్డి సార్ మీద. ఎప్పుడు ఏదొక పెంట, నిత్యం నొల్లులతోటి ఉండే గీసారుతోటి ఇసిగిపోయినాం, మాతోని కాదు అంటాన్రట ఈ రిసార్ట్లో కలిసినోళ్ళు. ఉంటే కౌశిక్ రెడ్డి అన్న ఉండాలి, లేకపోతే మేమన్నా ఉండాలి అన్నదాంక పోయిందట ముచ్చట. కౌశిక్ రెడ్డిని ఎట్లన్నా పంపరు కాబట్టి మేమే పోతాం అనేటట్టుండ్రు వాళ్ళు. కానీ కౌశిక్ రెడ్డి సారుకు రామన్న సారు ఎప్పుడు మంచి మార్కులే ఇస్తాడు, సారి మీద ఏం నెగిటివ్ సుతం లేదు, అందుకే ఇష్టం ఉన్నట్టు ఏత్తాడని ఇంకొందరి మాట. మరి ఈ ముచ్చట ఇన్నాక కేసీఆర్ సారు ఏమంటాడో, పాడి కౌశిక్ రెడ్డి మీద చర్యలకు సిద్ధమంటారా అద్దంటారా, లేకపోతే అందరినీ బూజగించి మనం కొట్లాడుకుంటే ఎట్లా అని కొందరికి సురుకులు పెట్టి ఇంకొందరికి చక్కెర పోసినట్టు మాటలు మాట్లాడి పంపుతారో చూడాలే. ఏదన్నా సర్కార్ బడి చక్కగా ఉన్నది ఉంటే చెప్పుండ్రులా, మా అక్క పిల్లగాన్లు ఉండ్రు, గన్లనే అడ్మిట్ చేద్దాం. హే అక్క, ఏం సర్కార్ బడి పోరాళం కొడుతుండ్రు. లేదు లేదక్క, గీ బల్లేగా మంచి సార్లు ఉండ్రు బల్లా, ప్రైవేట్ బడి సుత్తం రాదు దీని మీదికి. అయినా మీ వాళ్ళను ప్రైవేట్ బల్లే పైసలు పెట్టి చదివిపిస్తావు, మళ్ళా సర్కార్ బడి గురించి ఎందుకు అడుగుతున్నావు అంటే, ఏం బల్లక్క 100 ఫీజులు, ఆ ఫీజులు కట్టలేక సావత్తాంది. ఇగో గిట్లా ముచ్చట్లు వినిపిస్తాయి కదా, ఇగో అచ్చే మీలకు సుతం అదే బాధనట. అందుకే ఏం చేసిండ్రో ఎరికేనా? సర్కార్ బడే సై, ప్రైవేట్ బడి బంద్ అనేటట్టే ఉండ్రు కామన్ పీపుల్స్ కొందరిగా. కూలీనాలు వేసుకుంటారు సుతం ఇవాళ సర్కార్ బల్ల సౌలతులు చూసి భయపడి ప్రైవేట్ బడికి పంపుతుర్రు. కొన్ని సర్కార్ బల్ల సార్లు మంచిగానే ఉన్నా కొన్నైతే అధ్వానం ఉన్నాయని వైరల్ అయ్యే ముచ్చట్లు చెప్తున్నాయి. ఇక ఈ ప్రైవేట్ బళ్ళు ఏమైనా చక్కగా ఉన్నాయా అంటే, 12 చదివి పాస్ అయిన వాళ్ళు ఇంగ్లీష్ ఇరగమరగా మాట్లాడితే పట్టుకొచ్చి చదువు చెప్పిస్తారు పిల్లగండ్లకు. మన ఇంటి పక్క పొంటలు టీచర్లే, ఎన్కోలు టీచర్లే, ఇంట్లో బూతులు మాట్లాడతారు, బల్ల ఏం పాఠాలు చెప్తారు ఏందో. అన్నింటికాడ ఇట్లా లేకున్నా కొన్ని ప్రైవేట్ బల్ల కథ అయితే గింతే. సర్కార్ నౌకరు రావాలంటే పెద్ద చదువులు చెప్తారు, ఇక అవి లేకనే ప్రైవేట్ బల్ల టీచర్లు అవుతారు కొందరు. పెద్ద చదువులు చదివి ఇంకిందరు సుతం ప్రైవేట్ బల్ల ఏక్ నెంబర్ పాఠాలు చెప్తారు. టీచర్ల గురించి చదువు సౌలతుల గురించి కూడా పక్కకు పెడితే ఫీజులు అయితే భయపడుతున్నాయి ఊళ్ళో. ఇగో ఇది సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బీరంగూళ్ళు ఉన్న రెయిన్బో స్కూలు. ఈ బడి ముందట అంట చదువుకునే పిల్లగాళ్ళ తల్లిదండ్రులు వచ్చిర్రు. పేరెంట్ మీటింగ్కో, వెల్కమ్ పార్టీకో, యాన్యువల్ డెకోలకో అనుకునేరు. ఫీజులు ఎక్కువ గుంజుతారు, ఏడికెంచి కట్టేది ఎట్లా కట్టేదని అడిగేందుకు వచ్చిర్రు వీళ్ళంతా. నికార్సుగా ఒప్పుకోవాల్సిన ముచ్చట, ఈ పారి వాడిన బుక్కులు అచ్చే పారి వాడద్దంటారు. అదే పుస్తకం అదే బడోళ్ళు ఇచ్చినాయి, వచ్చేసరికి వాడితే తప్పేంది? రాతలు మారతాయా, పుస్తకాలు మారతాయా? పుస్తకాలు మాసిన పిల్లగండ్లకే తిప్పలు.
జర పైలంగా పెట్టుకుంటారు. పాతయి ఎంత బాధ్యతగా వాడనో తెలుస్తుంది కదా వాళ్ళకు. కానీ పాతయి వాడద్దు, కొత్తయి కడక్ కడక్ పుస్తకాలే వాడాలంటే వాళ్ళకి ఏం నేర్పిస్తున్నట్టు, ఎందుకు రూల్ పెడుతున్నట్టు? మా బాబు బుక్స్ మా పాపకు వాడతామంటే ఎలా చేయరంట. నేను అందుకే ఈ బుక్స్ తెచ్చిన. ఎందుకు ఎలా చేయరు ఈ బుక్స్? మా పాపకి ఎందుకు ఎలా చేయరు? సరే సరే పెంచారు. ఈ బుక్స్ ఎందుకు ఎలా చేయరు? మా నెక్స్ట్ ఇయర్ పాపకి సెకండ్ క్లాస్కి వెళ్తుంది. మా బాబు థర్డ్ క్లాస్ బుక్స్ మా బాబుకి వాడతా. అట్లా ఎందుకు ఎలా చేయరు? అంత రిచ్ మనం ఇండియా అంత డెవలప్మెంట్ కంట్రీ అయిందా? ఒకరికొకరు యూజ్ చేసుకుంటాము. ఇప్పుడు వీళ్ళ బాబు ఫోర్త్ క్లాస్ వెళ్తారు, వాళ్ళ బాబు నా పాపకు తీసుకొని అట్లా అట్లా రూల్ లేదు. ఎందుకు రూల్ లేదు? ఈపులు మోయనన్ని పుస్తకాలు, హోంవర్క్లు, క్లాస్ వర్క్లు, ట్యూషన్లు ఇవన్నీ ఒకటైతే మోయలేని ఫీజులు, కట్టలేనిద పైకము, జేబుల సిల్లు, చదువు నిల్లు అన్నట్టుంది కొన్నింటికాడ కథ. ఇక బస్సు ఫీజు, స్కూల్ డ్రెస్సు, వారానికి 2 డ్రెస్సులు, ఆ డ్రెస్సులకు జేబుకు షిల్లు పడతట్టు ఫీజులు, పెన్నులు, పుస్తకాలకే ఫీజులు ఇవన్నీ ఈడనే కొనాలి. ఆటలకో డ్రెస్సు, పాటలకో డ్రెస్ అన్నట్టు వారానికి 2 డ్రెస్సులు, యాన్యువల్ డేలు, పండగ సెలబ్రేషన్లు, కొత్త బట్టలు, వాటి సుతం ఆడనే కుట్టించుకోవాలి, ఆడనే కొనుక్కోవాలి. 100ది 1000, 1000ది 4000. లేట్ అయితే బయట నిలబెడతారు పిల్లగాండ్లను. ఇజ్జత్ పోయినట్టే ఇంటికి వచ్చి ఎడతారు పోర్లు. ఇదేం చదువుల్లో ఏం పాడనుల్లా. సో పేరెంట్స్ అందరూ ఒకటే చెప్తున్నారు, ట్యూషన్ ఫీజు 10% పెంచుకోవడం వరకు ఓకే, వాళ్ళందరూ యాక్సెప్టెడ్ ఉన్నారు. కానీ బుక్స్, యాన్యువల్ డే అని, యాక్టివిటీస్ అని చెప్పేసి వగేరా వగేరా కలిపి భారీ ఎత్తున పెంచడం జరిగింది. సో వాటిని తగ్గించమని కోరడం జరిగింది. ఒక 10 రోజుల క్రితం వాళ్ళకి మా డిమాండ్స్ అన్నింటినీ ఒక లెటర్లో ఇవ్వడం జరిగింది. బట్ స్టిల్ వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వకుండా కేవలం ఒకే ఒక యాన్యువల్ డే అనేది మేము ఆప్షనల్ చేస్తున్నాము అని చెప్పి పెట్టారు. కానీ మిగిలిన వాటి మీద ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇక బయట కొనే సవలత లేదు, పాత తీసుకునే పద్ధతి లేదు. అక్కలన్నల బట్టలు వాడద్దు, వాళ్ళ పుస్తకాలు అసలే ముట్టద్దు. పెద్ద తరగతికి పోతే కొత్తవి కొనాలి, స్కూల్లో గల్లెపెట్టలు నింపాలి. ఏడాది రేట్లు వేయిస్తారు. అడ్మిషన్ ఫీజులు దండిగా, బుక్సులు, బస్సులు, బట్టలకు దండిగానే. ఆటలకు ఫీజులే, డ్యాన్స్లకు ఫీజులే, స్పీచ్లకు ఫీజులే, పాటలకు ఫీజులే. అందుకే ఎన్ని ఇడిచిపెట్టి సర్కారు బడికి పంపిద్దాయమంటారు కొందరు. ఏడి కాడ తిప్పలే, ఏందో ఈ బడి పిల్లగండ్ల కోసం అప్పులు. హా, కంకులు కాల్చుకొని తింటే అబ్బా మస్తు ఉంటుంది. ఉడకబెట్టి తిన్నా జోరుంటుంది. ఇక పాలాలేంచుకొని తింటే ఇంకింత మస్తు అనిపిస్తుంది. ఒలిసి ఉప్పు కారం వేసి ఇంత నూనె పోసి పెంకలేంచి తింటే కూడా మస్తు ఉంటాయి యానలు కొట్టంగా. ఇక మందు తాగేటోళ్ళకైతే అంచుకు ఇంకింత సూపర్ ఉంటాయి. తిండి గురించే మన బాధ కానీ మరి వాళ్ళకు గిట్టుబాటు ధర ఎట్లుంది, వాళ్ళు పండించేది ఎట్లా, రేట్ ఎట్లా ఉంది అనేది అరుచుకోవాలే కదా. మరి నడుండ్రి పోదాం. వరి, పత్తి, జొన్న ఏదన్నా మంచిదే కానీ రైతుకు గిట్టుబాటు ధర వచ్చినప్పుడే ఆ పంటకు న్యాయం జరిగినట్టు. గిట్టుబాటు ధర ఉండాలి, పంట మంచిగా వండాలి, రైతుకు న్యాయం జరగాలి. ఇదే దేశం అంతా కోరుకునేది. రైతే రాజు అన్నప్పుడు ఆ రైతే చక్కగా లేనప్పుడు ఇక డైలాగులు ఎందుకు, నినాదాలు ఎందుకు అంటారు కొందరు. గీ ముచ్చట ఇప్పుడెందుకు గాని మొక్కజొన్న పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలు షాల్ వేసిండు హరీష్ రావు సారు. ఒకప్పుడు సిద్దిపేటల 8,000 ఎకరాల వరి సాగు చేస్తే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు చేయబట్టి 80,000 ఎకరాల వరి పండిస్తాండ్రట. దీంతో యాసంగి పంట మంచిగా వండింది అంటాండు హరీష్ రావు సారు. ఇగటు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు చాలు చేసిండ్రు కదా సర్కారోళ్ళు. అయితే మేం చేసిన ఒత్తిడి వల్లనే గీ పని ముంగట పడ్డది, మేమే ఇట్లా చేపిచ్చినాం అనుకొచ్చిండ్రు వీళ్ళు. మరి 10 లక్షల ఎకరాలు సాగైంది ఈ పారి తెలంగాణలో మొక్కజొన్న. వీళ్ళందరికీ మంచి చేకూరి పంట చేతికచ్చి దిగుబడి మంచిగా అయితే మంచిదేగా. కానీ మొక్కజొన్నకు 2,400 రేటు ఉంటే దళార్లు ఏవట్టి 1,700కే అమ్ముతాండ్రట రైతులు. మార్కెట్లో రైతులకు 1,700 రూపాయలు కూడా ఒక క్వింటాల్కు రానటువంటి పరిస్థితి ఉంది. రైతులు బాగా నష్టపోతూ ఉన్నారు. 2,400 మద్దతు ధర ఉంటే 16,000-1,700కే మక్కలు అమ్ముకుంటూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు నష్టపోవద్దు, వెంటనే కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయాలని మొన్న అసెంబ్లీలో గట్టిగా ఒత్తిడి చేయడం జరిగింది. ప్రభుత్వం దిగొచ్చి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే కొంత ఒక 20-25% మక్కలు వెళ్ళిపోయినాయి, దళారుల చేతిలోకి వెళ్ళిపోయినాయి. ముందే స్టార్ట్ చేసి ఉంటే రైతులందరికీ మేలు జరిగి ఉండేది. 8,000 ఎకరాల్లో యాసంగి సాగు ఉంటే ఇవాళ 80,000 ఎకరాల్లో యాసంగి సాగు జరుగుతూ ఉంది. అంటే దాదాపు 10 టైమ్స్ పెరిగింది. 8,000 వర్సెస్ 80,000. అంటే ఇంత సాగు పెరగడానికి కారణం మరి
కాళేశ్వరం జలాలు. అంటే 700 దాకా మధ్యలో తింటారు. ఎప్పుడైనా గంతే నాయకి నడిమిట్లోలు ఏవట్టే సగం రేట్లకు అమ్ముతారు రైతులు, మళ్ళా ఫుల్ రేట్లు కొనేటోళ్ళ తాన తీసుకుంటారు. కుక్కలు గోరికి పానం దిత్తే పిల్లులు ప్రేమతోటి చంపేటట్టున్నాయి. పిల్లులేందో పిల్లలేందో ఈ సమాజం పోకడలేందో గాని చెప్పుకుంటే ఇకారం అనిపించేటట్టుందులా ముచ్చట. గీ ముచ్చటనే చెప్పబుద్ధి అయితే లేదు నాకు, కానీ పక్కా తెలుసుకోవాల్సిన ముచ్చట. మరి ఏంది అంటారా? చూడుండ్రి ఈ పిల్లులు పిల్లల గురించి. మొన్న 2-3 రోజుల కిందట పిల్లి చనిపోయిందని పెంచుకున్న పిల్ల చనిపోయింది. ఈ ముచ్చట మరొక ముందే పిల్లని పెంచుకోవద్దంటారు, ఇంకో పిల్ల చనిపోయింది. చిన్నపిల్లగాని లేం కాదు, ఎంబీబీఎస్ చదువుతుంది ఈ పిల్లనైతే. మొన్న హైదరాబాద్లో ఉన్న మీర్పేటలో అయితే ఇవాళ అల్వాలైంది కథ. మొన్న పిల్లి చనిపోతే తట్టుకోలేక హిమబిందు ఇలా పిల్లిని ఇంట్లోకి తేవద్దనని ఎంబీబీఎస్ చదివే శ్రేష్ఠ. ఇద్దరికిద్దరు పానాలు ఇడిచినోళ్ళే. కుసుమలత దేవదత్తంలో ముద్దుల బిడ్డ శ్రేష్ఠ. అయితే పిల్లంటే ఈమెకు బాగా ఇట్టమట, కానీ పిల్లలతోటి మంచిది కాదని ఆ పిల్లికి ఎక్కువ అలవాటైందని పిల్లిని ఇంట్లోకి తేవద్దన్నారట. గంతే, లేదు నేను తెత్తా అని ఆమె, లేదు తేవద్దని వాళ్ళు. గంతే లొల్లైంది. అటెనక ఫ్యాన్కి ఎలాడింది. జర్రాళ్ళు పనుల మీద బయటకు పోయిర్రు. అచ్చలో ఫ్యాన్ కురేసుకుంది ముద్దుల బిడ్డ ప్రిన్స్ శ్రేష్ఠ. ఇక పిల్లంటే పానం ఉంటే ప్రోగ్రాములు చేయాలి, అటు పేర్ల మీద అన్నదానాలు చేయాలి, కానీ పానాలు తీసుకుంటారా? చచ్చిపోతే అంత్యక్రియలు గ్రాండ్గా చేయాలి, పుట్టినరోజులకు బ్యాండ్ బరాతులు పెట్టాలి, సంతాప దినాలు ప్రకటించాలి, అటు పేర్ల మీద ఉపవాసాలు ఉండాలి, పేదోళ్ళకి సాయాలు చేయండ్రి. ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటే సమాధి ఓ ఇల్లు లెక్క కట్టాలి, ఇంటికి పేరు పెట్టుకోవాలి. కానీ పెంచిన పిల్లి కాలం చేసిందని ఉన్న కాలాన్ని కథం చేసుకుని పులి స్టాప్ పెట్టుకుని పైలోకలకు పోవుడేందో. ఇంటోళ్ళు పిల్లితోటి మంచి కాదు, జర జాగ్రత్త అన్నందుకు, కన్నోళ్ళనే కాదని పిల్లిని అద్దన్నందుకు కన్నోళ్ళ కన్నీళ్లు ఎల్లకాలం గారతట్టు చేసుడేందో. చెప్పుకుంటే ఈ కారం, మాట్లాడుకుంటే రోత. అయినా పిల్లుల కోసం చచ్చిపోడేందుల్లా పిల్లుల కోసం ఈ పిల్లలు సూసైడ్లు చేసుకోడేంది? మస్తు పైసలు పెట్టి ఎంబీబీఎస్లు చేపిస్తే పిల్లి కోసం చచ్చిపోతారా? ఎన్నో ఏండ్లు ఫుల్ పైకం పోసి కూడబెట్టి కూడగట్టి జాగ్రత్తలు చెప్తే పిల్లి గురించి చనిపోతే అవ్వాయిలు జీవితం అంతా ఎట్లా కన్నీళ్ళు దుడుచుకుంటారు, ఎట్లా కోలుకుంటారు? జంజీలు అంటే ఖతర్నాక్ కిరాకుండలు కానీ చిన్నదానికి పుట్టుకుమనడు, ఫ్యాన్ల కూరేసుకునుడు, పురుగుల మందులు తాగుడేందేమో పోర్రి. పానాలు ఉత్తగా రాలేదు, ఇన్నేండ్లు గాలికి పెరగలేదు. జర ఫ్యాన్ల మీదకి చూసేటప్పుడు, జ్యూసులు లెక్క పురుగుల మందులు తాగేటప్పుడు జర అవ్వాయిలను యాదకి వేసుకోర్రి. ఏందో ఏమో పో, పిల్లి మీద ఉన్న ప్రేమలు తల్లిదండ్రి మీద ఉండలేవు. ఏం పిల్లలు అంటున్నామో ఏందో అని కండ్ల పొండి అత్తన నీళ్లు తుడుచుకుంటే బాధపడతారు కొందరు అవ్వాయిలు. అవ్వరే బెండు ఎట్లెక్కి దిగసరికి నెత్తి ఖరాబ్ అవుతుంది. ముళ్ళు ఒకటి అడమైన ముళ్ళే పోయేటప్పుడు ఎప్పుడు ఏదో అందులో సాడ మీద రాయమంట పడుతుంది. అవ్వరే బెండు దిమ్మ తిరుగుతుంది. ఆ మెట్లు ఎక్కువ దిగుతుంది. పిల్లగాడు బొమ్మ వేయపడుతుంది. నన్ను బయటకు పట్టుకోవటం లేకుండా అయిపోయింది. పోరాడు ఉన్న నొద్దులో నన్ను అటు ఇటు దింపుతుండే. ఏం కథ ఈడెందో గులుక్కుంటాడు. ఏమైందిరా గంగులు, ముళ్ళే ముట్ట పట్టినవు? అగో ఎందుకు ఏమిటికి నాకు అర్థం కాదు. ఎందుకట్లా మాట్లాడినావు? నా కొడుకు తిల్లుగాడు ఉంటే ఏంటంటే అటు పట్టుకపోతుండే. నీకేమవుతుందే? ఇప్పుడేమైంది? నువ్వు నేను ఎట్లా పోతా? ఈ కథ పాడుగారు. నాకేమన్నా బండి ఉన్నదా? బండి అని చెప్పేసి ఉన్నది. ముసల్దాన్ని అడుగుతానే అదేం చేస్తున్నది? ఆయన తనకు బండి గండం ఉన్నదని చెప్పేసి అది బండి తాళ అడిగారు. పోనీ టిల్లుగాడు ఉంటారు అన్న పట్టుకపోతుంది. పోనీ ఓడన్నా రోడ్డు పూట పోయిట అడుగుదామనంటే ఆడు ఎచ్చులో ఖర్చులకు అన్ని అడి పాడవుతారు. అవన్నీ చెప్పాను నేను. నీ బాధ ఏందిరా గంగులు? మీ ఆడోళ్ళ కంటే పిరి బస్సు ఉండే, మాకేమన్నది మనుమాషణం ఏం దిక్కు లేకపాయే. పోనీ బండి ఉన్నదా? బండి లేకపాయే. పోనీ కారు ఉన్నదా? పోనీ కార్లో పోదామనుకున్నా కూడా వట్టిగా అవుతుందా? పెట్రోల్ ఓపియాలన్నా. పెట్రోల్ పోసిన దాకా కాదు, వాళ్ళేమో 1000 అడుగుతారు. మళ్ళీ ఇంకొక ముచ్చటేంది, ఫోన్ రాని కావాలి మళ్ళీ. ఓహో, ఇదా నీ బాధ? నీ బాధ నాకైతే మస్తు సమజైంది. కానీ నువ్వు ఎట్టు పోయినా సేఫ్గా పోయి చల్లగా కూర్చొని పోవాలంటే ఓ పని చేయరా, ఫస్ట్ ఫోన్ ది. అబ్బా చెప్పే, ఏం చేయాలి చెప్పే, జల్దీ చెప్పు. ఈ మూలతో నాకు యాస్త కాస్తాను, జల్దీ చెప్పు. ఏమైంది, ఏం చేయాలి? ప్లే స్టోర్ ఓపెన్ చేసి అందులో బుక్ మై కార్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోరా. తీసిన. ఏం చేయాలి? చేసిన. ఇగో అడిగిన వివరాలు పెట్టి చల్లగా ఏసీలో పో.
అగో మంచిగున్నది అమ్మ తోడు అమ్మ ఉట్టిగానే చిటికల పని అయిపోయింది. ఇంకా వేరే కార్లను బుకింగ్ చేసుకోవచ్చు కానీ పెద్ద పరేషాన్, మళ్ళీ పైసలు ఎక్కువ. ఈ బుక్ మై కార్లు అయితే ఇన్స్టాల్ ఈజీనే, జర పైసలు కూడా తక్కువనే. నీకెట్లా తెలిసే బాగి? మరి మామూలుగా ఉండదు ఈ కథ. దీన్ని మన ధర్మపురి విఘ్నేష్ అనే పిల్లగాడే తయారు చేసిండు. ఇంకా దీన్ని మన మంత్రి అడ్లు లక్ష్మణ్ సార్ తోటి ఓపెనింగ్ కూడా చేపించిండ్రా. ఈ విఘ్నేష్ ఎవలే బాగి? మన పిల్లగాడే, మన ఊరి పిల్లగాడే. మనోళ్ళను మనం ఎంకరేజింగ్ చేసుకోవాలేగా. ఎంకరేజ్ కాదు కానీ అవ్వ యాప్ అయితే అవ్వ మంచిగున్నది, చిటికలు అయిపోయింది. ఏం తెలని చదువురాడు కూడా చెప్పని అయిపోయింది, చిటికలు వేసుకున్నా. ఏ ముసలిని అయితే ఎంత పరిశాన్ చేస్తారు, పోరగాళ్ళకి ఏమైనా వేసి లవ్ చేస్తా పెట్టు. నాకు ఎవరికన్నా కారున్న సుతం ఇళ్ళ పెట్టి నడిపించుకోవచ్చు. అగో ఎట్లా? ఆవు నీకు కారుంటే నువ్వు సుతం ఇళ్ళ పెట్టి నడపచ్చు, నీకే పైకం వస్తుంది. మంచిగున్నది యాప్. ఆ విఘ్నేష్ అనే పిల్లగానికైతే నా తరపున మంచిగా తారీఫ్ చేస్తాను. పిల్లగా నువ్వు గిట్లనే మంచిగా యాప్లు తీయాలి, మంచిగా గిట్లనే వేయు, అందరికి కూడా సవలతులు అవుతాయి. అబ్బో మంచిగున్నదే నీ అవ్వకి ఐడియా. సరే అగో కార్ వచ్చినట్టుంది. సరే నా కార్ వస్తా అంది, నేను పోతున్నా. మరి నువ్వు కూడా ఆడతలు చదివినాక గదే కార్లో బుక్ చేసుకుంటారా? సరే నేను పోతున్నా. ప్రవచనాలు చెప్పినా 4 మాటలు మంచి చెప్పినా కానీ పెద్దలు చెప్తే ఇంటరుళ్ళ కొందరు. వాళ్ళు ఏం మాట్లాడినా సరే వీళ్ళకు నచ్చుద్ది. అట్లని ఏదంటే అది మాట్లాడితే జరంతా కోపం సుత అత్తది అనుకోండ్రి. అవు కానీ భల్లే గుడ్లిచ్చుడు మంచిదంటారా ఇయ్యద్దంటారా? వామ్మో ఇది నా డౌట్ కాదుల్లా. ఓ పెద్ద మనిషి అన్న మాటలను నేను అడుగుతున్నా. ఆయనతా ఉరుమురివి మంగళం మీద పడ్డట్టు నన్ను తిట్టేరు. నాకెందుకు కానీ ముచ్చటి నుండి ముందుగాలైతే. తెలుగు రాష్ట్రాలల్లా గరికపాటి సారు తెలవనోళ్ళుండరు. వేదాలు ఉపనిషత్తులు అసోంటి ఈ కాలానికి ముడివెట్టి ఎటకారం ఆడుకుంటా అందరికీ అర్థమయ్యేటట్టు కొందరికి సురుకులు పెట్టినట్లు మాట్లాడతాడు ఈ సారు. సారుకు ఫ్యాన్లు ఎక్కువ, మెచ్చటోళ్ళు ఎక్కువ. కానీ అప్పుడప్పుడు కొందరికి కోపం సుతత్తది ఈ సారు మాటలతోటి. మొన్నగా నడిమిట్లా ఆంధ్రను తెలుగునాడు అని మార్చాలి అనుకుంటా సారు చేసిన ముచ్చట్లు మస్తు మందికి కోపం తెప్పించినాయి. అది మర్చిపోకముందే ఇప్పుడు బడి పిల్లలకు గుడ్లెందుకు, బల్లే తిండెందుకు, పుస్తకాలు ఫిరి ఎందుకు అన్నట్టు మాట్లాడిండు. అన్నంలా గుడ్డు పెట్టిండ్రా, గాడిద గుడ్డు పెట్టిండ్రా అన్నదే మెయిన్ అయింది. అసలు అన్నం తినటలకు కోడిగుడ్డెందుకు? బుద్ధుందా? కోడిగుడ్డు కోసం అత్తాన్రా బడికి? చదివితే చదవమనండి, లేకపోతే పొమ్మనండి అనుకుంటా మాట్లాడిండు గరికపాటి సారు. టీచర్లు గుడ్ల లెక్కలు రాయాల్సిన కర్మేంది? అయినా చదువు కోసం వచ్చే పిల్లగాళ్లకు అన్నం పెట్టుడేంది? ఆళ్ళ అన్నం ఆళ్ళనే తెచ్చుకో అనుండ్రి, లేదంటే అద్దనుండ్రి. అన్నము, స్కూల్ డ్రెస్సులు, పుస్తకాలు అన్ని పుక్కట్ల ఇస్తే చదువుతారా? పిల్లగాళ్లకు ఇన్ని సవలతులా? ఇందుకే చదువత్తలేదు, భోజనాలు అత్తన్నాయి. సర్కార్లు మారాలి అని తిట్టిపోసినంత పని చేసిండు. ఈ సారన్నదానికి కొందరు సపోర్ట్ చేసుకుంటా ఆవు మస్తు సవలతులు పెడతాన్రు బల్లే. ఇన్ని పథకాలు ఎందుకు అని సపోర్ట్ ఇస్తే ఇంకిందరు మాత్రం తిట్టిపోతాన్రు. ఏం మాటలై ఏమన్నా కానీ ఇంటరని ఇట్లా మాట్లాడతారా? పూటకు కూడా గతలేని ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ పగటి పూట పెట్టే అన్నం చాలా మంచిది. గుడ్లు పండ్లతోటి పోషకాలు అత్తాయి. అది సుతం తెలియకుండా పండితులు ఎట్లయినరని తిట్టబట్టే ఇంకిందరు. ఫుల్లుగా పైసలే ఉంటే సర్కార్ బల్లే ఎందుకెత్తారు? మస్తు తినే సర్కార్లు జరంత పిలగాన్లకు పెడితే ఏమైతుంది? అన్నం పెడితేనే లేజీ అవుతాన్రా పిలగాన్లు. ఈ పిలగాన్ల గుడ్లు వాళ్ళకచ్చిన సామాన్లు ఎంతమంది దాచుకుంటలేరు? ఎన్ని దొంగ లెక్కలు చూపుతలేరు? అసొంటోళ్ళ మీద ఎటకారాలే వెయ్యాలి, అసొంటోళ్ళ మీద కారాలు మీరాలు నూరాలే గాని ఈ చిన్న పిల్లగాళ్ళకు పెట్టే అన్నం మీద ఏంది అని గరం మీద ఉన్నారు ఇంకొందరు. అలుగుడుకెంచి దిగనట్టుండు జీవన్ రెడ్డి. బుజ్జగించిండ్రు కాంగ్రెస్ పెద్దలు సారథానికి పోయి. గులాబీ పార్టీలా ముసలం కౌశిక్ రెడ్డి మీదనేనట గరం. పిల్లుల కోసం చనిపోతాండ్రు ఆడపిల్లలు. వీళ్ళ ఆలోచనతోటి గుబ్బులు పడతాండ్రు తల్లిదండ్రులు.
గుడ్లు ఇయ్యద్దట చదువుకునే పిల్లగాన్లకు బల్లల్లా అర్థమైతలేదట పరమార్థం గరికపాటే సారు మాటలల్లా. వార్తలు చూసిర్రు కదా, ఇగో ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మా ఇల్నే ఒడిసిపాయే. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మంచి వార్తలు పట్టుకొత్తా. నేను పొయ్యొద్దునా, ఉంటా మరి.